ఇక టీఆర్ఎస్ కొత్త కార్యవర్గం ఎంపిక కోసం ముఖ్య నేతలతో కేసీఆర్ కాసేపట్లో భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మొన్ననే పాలమూరులో దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నారు. ఇవాళ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్పండి. సుమతి, 10 సంవత్సరాల ఉత్సవాలు జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా కొత్త అధ్యక్షుడు ఎన్నిక తర్వాత ఆటోమేటిక్ గా రాష్ట్ర కమిటీ అలాగే పార్టీ బ్యూరో రద్దయినట్టుగా పరిగణించబడుతుంది. దాంతో ఇప్పటి వరకు రాష్ట్ర కమిటీ పార్టీ బ్యూరో ఏర్పడలేదు కనుక కేసీఆర్ సీనియర్ నాయకులతోని తనకు అందుబాటులో ఉన్న నాయకులతోని రాష్ట్ర కార్యవర్గం ఎట్లా ఉండాలి, ఎవరెవరికి రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కనిపించాలి అని దాని గురించి తీవ్రంగా చర్చించారు. అట్లాగే పార్టీ బ్యూరో ఏర్పాటు చేసే విషయం కూడా సీనియర్ నాయకులతో చర్చించడం జరిగింది. అందుబాటులో ఉన్న నాయకులు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఏ చంద్రశేఖర్, అలాగే రాము నాయక్, మిగతా ఎవరైతే అందుబాటులో ఉన్న నాయకులు ఉన్నారో అందరితో హరీష్ రావు, ఈటల రాజేందర్, మిగతా అందరు నాయకులు కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ పిలిపించుకొని దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. మరి కాసేపట్లో రాష్ట్ర కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఎవరికి స్థానం కల్పించాలనేది అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు గతంలో ఉన్న స్ట్రక్చర్ అయితే నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరినీ కేసీఆర్ రాష్ట్ర కమిటీలో ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కొత్తగా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు ఏర్పాటు చేస్తారా, లేదనుకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలను రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొనసాగిస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే పాలిట్ బ్యూరో సభ్యులు ఎవరనేది కూడా ఇంకా తెలియలేదు. గతంలో 33 మంది పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నవారు, ఇప్పుడు 33 మంది ఉంటారా, లేదనుకుంటే సంఖ్యను కుదిస్తారా అనేది కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. కాసేపట్లో దీనికి సంబంధించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎవరెవరిని తీసుకుంటున్నారనే విషయాన్ని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి. కొత్త కార్యవర్గంలో ఎవరెవరు సభ్యులు ఉంటారో మరి కాసేపట్లో తేలిపోతుంది.